రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భూముల వివాదం. ఆర్డీఓని కాంగ్రెస్ నేత కమలాకర్ రెడ్డి బెదిరించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూ సమస్య పరిష్కారం కోసం అనుచరులతో కలిసి ఆర్డీఓ ఆఫీసుకు వెళ్లారు కమలాకర్ రెడ్డి. తమ పని పూర్తి చేయాలి అంటూ ఆర్డీఓతో వాగ్వాదానికి దిగారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమ్ముకోండి రైతు మాట్లాడండి సార్. నేను పిలుస్తా కదా, స్టేట్మెంట్ కూడా తీసుకుంటా. ఒకసారి మాట్లాడతాను. స్టేట్మెంట్ కూడా తీసుకుంటా. నేను పిలిచినప్పుడు ఆయన ఆఫీషియల్ లౌడ్ స్పీకర్ పెట్టా మాట్లాడండి. సరే చెప్పండి. నేను స్టేట్మెంట్ తీసుకుంటా. నువ్వు చెప్పేది చెప్పు. అది భూమి ఖచ్చితంగా ప్రకారం అయింది. అది కేసు కూడా అయింది దాని మీద. మంచి అట్రాసిటీ కేసు కూడా అయింది దాని మీద. నేను 5 సార్లు ఇచ్చాను సార్. ఇప్పుడే కదా వచ్చింది. లేదు, నేను 5 సార్లు వచ్చిన సార్ మీ దగ్గరికి. అవును, ఎన్వార్డ్ కూడా వేసి పంపించారు నాకు. అవును, నేను భూదాన యజ్ఞ బోర్డు కూడా రాసినాము. అవును, యజ్ఞ బోర్డు కానీ నేను వచ్చిన వచ్చి తీసుకుంటూ ఉంటుంటారా? ఇది తీసుకోండి సార్. మీరు వచ్చింది ఇప్పుడు. నేను 5 సార్లు వచ్చిన సార్, మీరు తీసుకుంటలేరు. ఎందుకు తీసుకుంటున్నారు? మీరు తీసుకుంటున్నారు రాని సార్ లోపలికి. పేద ప్రజలకు భూమి మంచిదంటే మీకు ఇష్టం లేదు. నువ్వు ఇచ్చినది నేను రాసిన. ఈ వివాదమే స్థానికంగా రచ్చ రాజేస్తోంది. ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ లో రక్త చరిత సాంగ్ జోడించారు. దీంతో అధికార పార్టీ నేతలు అధికారుల్ని బెదిరిస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమలాకర్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడిగా పేరుంది.